నమస్కారం. మీ నర్సింగ్ ఛానల్ ఈరోజు ఏరకు పున్నమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గోశాలలో ఉన్న జోగిపేట శ్రీకృష్ణ గోశాలలోని ఇక్కడ గోమాత పూజ కార్యక్రమాలు కూడా కొనసాగుతుంది కాబట్టి ఇది కూడా మనం పూజిస్తున్నాం. గోశాలలో కూడా చాలా గోవులు ఉన్నాయి. ఇక్కడ భక్తజనం కూడా భారీ సంఖ్యలో రావడం జరిగింది. పూజలకు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అది కూడా మనం చాలా చూస్తున్నాం. కావున ప్రతి ఒక్కరు కూడా మనం చాలా చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సదా మీ సేవలో నేను సూచించాను. నర్సరీ వస్తే ఏం లేదు దేవో సర్వత్రాభిరామః జ్వాలాయ యహోరాజం ఇది దీపం ప్రహ్యదామి. 2 అక్షంతలు తీసుకొని ఆ దీపంలో వేయండి అమ్మ మీరు ఇద్దరు. ఓం దీపం ఓం నారాయణాయ స్వాహ ఓం శ్రీ మాధవాయ స్వాహ. విద్య కానీ ఉద్యోగం కానీ ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యసిద్ధి జరగాలి స్వామి వినాయక అని ఆ ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ గణాధ అయిపోయినాయా? ఓం శ్రీ గణాధిపతయే నమః. గోదావరి తుంగభద్రా పుస్తకాగారే జలేస్మిన్ సమిధం కురు శ్రీకలశోదకేన స్థాపయామి. ఓం పూతో నీళ్ళు తీసుకొని అక్కడ కొద్ది మండపం అమ్మ ప్రార్థించుకోలేదా? గోదావరి తుంగభద్రా పుస్తకాగారే జలేస్మిన్ సమిధం కురు శ్రీకలశోదకేన స్థాపయామి. ఓం పూతో నీళ్ళు తీసుకొని అక్కడ కొద్ది మండపం అమ్మ ప్రార్థించుకోలేదా? మధురై విదేశలింగం నామదేశ్య విజయలక్ష్మి నామదేశ్య సహ కుటుంబస్య నానా గోత్రోస్య అక్షరం పరిగృష్ణ గోత్రోస్య సహ కుటుంబస్య నానా గోత్రోస్య నానా నామదేశ్య సహ కుటుంబానాం అస్మాకం అనుకోండి అందరూ. మమ యజమానస్య సహ కుటుంబానాం క్షేమ కామ్యమోక్ష చతుర్వేద ఫల పురుషార్థం సాక్షాత్ శ్రీ మహా గౌరీ గణపతి పూజాంతరం గోమాత పూజ సందర్భేన ఇది గౌరీ పూజా సంకల్పేన కరిష్యే. అక్షంతలు తీసుకొని ఆ అమ్మవారి పైన గౌరీ పైన వేసేసి ఆ కలశంలో నీళ్ళతోని గౌరీ పూజ చేసుకోండి. గణపతి గౌరీ పూజ. ఓం శ్రీ గణాధిపతయే నమః. ఓం గణపతి కుంభవామహే కవిం కవీనామ భవస్కమస్కమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం గణాధిపతే నమః. అయం మూర్తిస్తు మూర్తిస్తు నమః. ఆకాశాత్ సర్వమంగళ మంగళే శివో సర్వార్థసాధకో శరణ్యాత్రయంబకే దేవి నారాయణమస్తుతే శ్రీమాంగళాధిపతే నమః. ఓం శ్రీ దేవతాభ్యో నమః. ఓం శ్రీ గణపతే నమః. సర్వమంగళ నిరాకరమస్తు. ఓం అక్షరాంతర అంతిక్యం
విరాజో అనుకూలః సజాతో యజ్ఞ తచ్చాత్మమృతో అస్మరః యత్కృషేణ హవిషా దేవాయజ్ఞమదన్మత వసంత దేవాజగంత సాధ్యావసు యక్షయే తస్మాదజ్ఞ ప్రవృతః ఉచ్చస్మాని సంతాంస విజ్ఞేతస్మాద్ వేదాంతవేదం పురుషం మహాంతం ఆదిత్యం దాతాం ప్రసాద్యం రాజమాల శుక్ర ప్రవిద్మో నమృత ఇహపవతి నక్షత్రాని లోకం అశ్వినోగాత్తం విష్ణుం మనిషాన సర్వం మనిషాన సర్వం మనిషాన పైకి కట్టండి తినేస్తాయి గోమాత తినేస్తాయి ఆ దండలో కొంచెం పైకి కట్టండి తినేస్తున్నారు చూడండి మీరు కట్టే దండలు తినేస్తున్నాయి కొంచెం దండలో దగ్గరికి కట్టి పైకి కట్టండి మీరు వేస్తే దండలు కొరికేస్తున్నాయి కలకాకలిస్తున్నట్టు అటు కూడా అడిగా ఆకలిస్తుంది ఫోన్ చేస్తే గంట సేపటి గోమాతను పూజించి పుణ్యము పొందేము 3 కోట్ల దేవతలు గోవున నిలిచేను గోమాతను పూజించి మందు కామధేనుగా వెలిసాము అడిగినంతనే చాలు వరములనిచ్చేవు జమదాగి ఆశ్రమాన కామధేనువైనావు వచ్చిపోయి వారి గల్ల కడుపు నింపినావు సేడలిచినావు గోమాతను పూజించి పుణ్యమును గోవున నిలిచేను గోమాతను పూజించి దేవతలందరూ ఒకటిగా ఉండడము వీలు కాగా గోమాతల చేరారు లోకరక్ష చేయగా సర్వదేవతలకు గోవు నిలయముగా నిలిచేను సర్వ శుభములను గూర్చి వరములిచ్చు మాత శుభములిచ్చు దాత గోమాతను పూజించి పుణ్యము పొందేము కోట్ల దేవతలు గోవున వెలసేను గోవున నిలిచేను గోమాతను పూజించి నదులన్నీ నీలోనే వేదములు నీలోనే ఔషధములు నీలోనే అన్నయూ నీలోనే పాలనిచ్చు పెంచు తల్లి లోకానికి కల్పవల్లి గోపాలుని స్నేహవల్లి గొనగరావే హారతి గోమాతను పూజించి देखो गोमाता जय गोमाता बोलो जय गोमाता बोलो जय राइट थैंक यू अन्ना थैंक यू जय गोमाता बोलो जय गोमाता మా వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే గోశాల యొక్క ఫౌండర్ అలాగే వచ్చినటువంటి వాళ్ళందరూ కనుక అందరినీ కూర్చోబెట్టి మనము ఆ యొక్క కొన్ని సూచనలు మనం ఇద్దాము రైట్ కాపాడుకుంటూ మన సేవ చేయాలి ఊరికే
నాకు కోరికలు నెరవేర్చాలి, బాగుండాలి అని మనం రకరకాలుగా మనం పూజ చేస్తున్నాం. మనం ఏమేమో చేయాలి? గోమాతను పూజించే వాళ్ళు సేవ చేయాలి. ఏ విధంగా సేవ చేయాలి? గోమాత అంటే పెంచుకోవాలి, అన్నం పెట్టాలి, ఆమె రక్షించాలి, పుట్టే పిల్లలు పోషించాలి. గోమాత ఎక్కడ గోమాత ఉంటుందో 1 కిలోమీటర్ వరకు కొన్ని రోగాలు రావు. మనకి రకరకాలుగా ఉంటే రోగాలు కూడా గోమాత దగ్గర కూర్చోండి, 1 గంట సేపు కూర్చోండి మీరు గోమాత దగ్గర, బాడీ నిలిపెట్టండి. ఇట్లా కృషి చెట్లు ఎట్లా మనకు ఆక్సిజన్ ఇస్తుందో గోమాత దగ్గర ఎప్పుడు మనకు ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి గోమాత దగ్గర మనం పూజ చేస్తే మనకు ఫలితం వస్తుంది, గోమాత సేవ చేస్తే అంతకన్నా గొప్ప ఫలితం వస్తుంది. అందరం మనం ఇక్కడ బంధువులందరూ ఒక్కసారి గట్టిగా జై గోమాత, జై గోమాత, వందే అంటే గోమాత మందం, వందే వందే. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను హైదరాబాద్ లో వచ్చాను, అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా వచ్చాను. నేనేం చేస్తున్నామంటే ఈరోజు చూస్తున్నట్టయితే గోశాలకు గోవులు వెళ్తున్నాయి. ఆ గోవులు వెళ్తున్నాయంటే మనం ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా ఎంతో మంది వెళ్ళి ఆపుతున్నాం, ఎన్నో చేస్తున్నాం. మా గోపాల్స్ ఏం చేస్తున్నట్టే ఆ హిందూ అమ్మేది హిందువు, తినేది వేరే మతస్థులు. సో దాన్ని ఎలా ఆపాలి, ఆ రైతు దగ్గరే దాన్ని ఎలా ఆపాలన్న ఉద్దేశంతో మేము ప్రయాణం చేస్తున్నాం. మేము ప్రతి గ్రామానికి వెళ్తాం, ప్రతి రైతుల దగ్గరికి వెళ్తాం, ప్రతి గోశాలకి విజిట్ చేస్తుంటాం. మేము ఏమంటామంటే ఆ రైతుకి ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఒక ముసలి ఎద్దు కూడా పని చేయని దాన్ని తీసుకెళ్తారు. కానీ మేమేమంటామంటే ముసలి ఆవు ఎద్దు ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు ఒక రైతు అని చూపిస్తాం. గోమయము గోమూత్రము 2 కూడా చచ్చే వరకు ఇస్తుంది. సో దాని ద్వారా కూడా మనం ఆర్థికంగా ఎదగొచ్చు, లెస్ ఆ గోవుల్ని రక్షించవచ్చు అని మేము తెలియజేస్తాం. నెక్స్ట్ మన ప్రతి గ్రామంలో కూడా ఎంతో మంది అన్ఎంప్లాయిడ్ ఉంటారు, అవునా? వాళ్ళందరికీ కూడా ఎట్టి గోమయ ఉత్పత్తులు ఎలా తయారు చేయాలో దానికి మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. వాళ్ళకి మేము